ఆస్తుల వివాదంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లిన మంచు మోహన్ బాబు, మనోజ్ మ్యాజిస్ట్రేట్ ఎదుట పరస్పరం దూషణలకు దిగారు. ఇద్దరి మధ్య కాసేపు తీవ్రమైన వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ తర్వాత ఆస్తి తగాదాపై ప్రతిమా సింగ్ కు పూర్తి వివరాలను అందజేసి రంగారెడ్డి జిల్లా పక్కన ఇటు సైడ్ పక్కన ఇటు సైడ్ అట్లా పైనుంచి ఎట్లా రైట్ ఇక విజువల్స్ చూస్తున్నాం. ఆస్తుల వివాదంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లిన మంచు మోహన్ బాబు, మంచు మనోజ్ మ్యాజిస్ట్రేట్ ఎదుట పరస్పరం దూషణలకు దిగారు. ఇద్దరి మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ తర్వాత ఆస్తి తగాదాపై ప్రతిమా సింగ్ కు పూర్తి వివరాలను అందజేసి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి మోహన్ బాబు, మనోజ్ వెనుదిరిగారు. సుమారు 2 గంటల పాటు మ్యాజిస్ట్రేట్ విచారణ జరిగింది. వచ్చే వారం విచారణకు హాజరు కావాల్సిందిగా మ్యాజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు. మీడియాతో మాట్లాడకుండానే మనోజ్ ఆవేశంతో వెళ్లిపోయినటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మోహన్ అందిస్తారు. మోహన్, జమీనా గత కొన్ని రోజులుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి ఫ్యామిలీకి ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో అలాంటి ఈ ఫ్యామిలీలో మంచు మోహన్ బాబు ఆయన తనయుడు మంచు మనోజ్ మధ్య కొన్ని రోజులుగా గొడవలు జరుగుతుంది. అది మీడియాలో పెద్ద సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. మంచు మోహన్ బాబు ఆయన పెద్ద తనయుడు ఆయన విష్ణు ఒకవైపు, మంచు మనోజ్ మరొక వైపు, అంటే 2 వర్గాలుగా, అంటే 2 భాగాలుగా విడిపోయేసి పరస్పరం దూషణలు చేసుకున్నారు. దూషణలు చేసుకోవడమే కాదు, పరస్పరం ఒకరిపైన ఒకరు కేసులు పెట్టుకున్నారు. దీనికి అంతటికి కారణం ఆస్తి తగాదాలు అనేది అంతర్భాగంగా వినిపిస్తున్నటువంటి ఒక న్యూస్ గా వస్తూ ఉన్నది. కానీ వీళ్ళు ఎక్కడ మాకు ఆస్తి గొడవలు అని చెప్పుకోలేదు, ఎక్కడ అంటే బహిర్గతం ఎప్పుడు కాలేదనమాట. తాజాగా ఇప్పుడు అంటే ఈ రోజు ఇబ్రహీంపట్నం మండలం సంబంధించి కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ ముందు హాజరైనప్పుడు అటు మంచు మోహన్ బాబుకి, మంచు మనోజ్ కి మధ్య జరిగినటువంటి వాగ్వాదము అది దాదాపు 2 గంటల పాటు జరిగిందనమాట. ఒకరికొకరు అంటే ఆ డాక్యుమెంట్స్, మోహన్ బాబు కొన్ని డాక్యుమెంట్స్ తీసుకొచ్చారు, అలాగే మంచు మనోజ్ కూడా కొన్ని డాక్యుమెంట్స్ తీసుకొచ్చారు. అది ఒకరిపైన ఒకరు, అంటే ఆస్తి తగాదాలకు సంబంధించి కాస్త గట్టిగానే ఒకరిపైన ఒకరు పరస్పరం దూషణలాగా చేసుకున్నారు. దీనిపైన మళ్ళా విచారణకు రావాల్సిన కలెక్టర్ ఇరువురిని ఆదేశించారు. కాకపోతే మీడియా ముందు ఏమైనా మాట్లాడింటే ఇంకా అంత క్లారిటీ వచ్చిండేది. కానీ అటు మోహన్ బాబు కానీ మనోజ్ కానీ మీడియా ముందు ఏమీ మాట్లాడలేదు. అయితే ఇంతకు ముందు మీడియా ముందు కూడా మంచు మనోజ్ దీనికి సంబంధించి ఏమీ మాట్లాడలేదు. మరి త్వరలో దీనిపైన ఏమైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ మోహన్.